Hey guys, welcome back to another video. And guys, ఈ వీడియోలో నేను the beginning after the end చాప్టర్ 111 to 125 వరకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ గైస్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో అందుకే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు రండి. అండ్ గైస్ ఈ వీడియోకి యాజ్ యూజువల్ గా 1k likes plus 150 comments టార్గెట్ ఉంది. సో టార్గెట్ నేను ఫినిష్ చేయండి, ప్లీజ్ మర్చిపోకుండా ఫినిష్ చేయండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్త వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి, వాళ్ళతో కూడా లైక్ కొట్టండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ అయిపోయించండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కంపల్గా ఫాలో అవ్వండి, మర్చిపోకండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్ మీకు గుర్తుంటే లాస్ట్ వీడియో ఎండింగ్లో ఆథరు ఆ హుడీ వేసుకున్న వాడిని ఫాలో అవుతూ ఉంటాడు. బట్ కాయగడ వల్ల వాడు మిస్ అయిపోతాడు. దాంతో ఆథరు మ్యాక్స్వెల్ గడి దగ్గరికి మళ్ళీ వచ్చేస్తుంటాడు, బికాస్ మ్యాక్స్వెల్ వాడి డ్యాగర్ని యాక్టివేటేషన్ కాబట్టి. అండ్ చాప్టర్ 111 ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఆథరు మ్యాక్స్వెల్ గడి దగ్గరికి వచ్చేస్తాడు. అండ్ మ్యాక్స్వెల్ గాడు ఆ ఇద్దరు స్టూడెంట్స్ని తీసుకుపోతూ ఉంటాడు కదా సింథియా దగ్గరికి, వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడానికి. బట్ దారిలో వెళ్తున్నప్పుడు వెనక నుంచి ఎవరో వచ్చి మ్యాక్స్వెల్ గారిని కుట్టారంట. దాంతో మ్యాక్స్వెల్ గాడు అన్కాన్షియస్ అయిపోయిండు. అండ్ ఆ స్టూడెంట్స్ ఇద్దరు కూడా పారిపోయినరు. అండ్ కొట్టింది అయితే ఆ స్టూడెంట్స్ అయితే అసలు కాదు, ఎందుకంటే వాళ్ళిద్దరికి అంత సీన్ లేదు, వాళ్ళంత స్ట్రాంగ్ కాదు మ్యాక్స్వెల్ గారిని పండబెట్టేంత. అండ్ ఆల్సో మ్యాక్స్వెల్ గాడు అంటాడు వాడు ఎవడో కానీ నార్మల్ స్టూడెంట్ అయితే అసలు కాదు, వాడొక అడల్ట్ పర్సన్ అవ్వచ్చు ఆర్ లేదా వాడి బ్యాక్ మీద సింబల్స్ ఉండొచ్చు, అందుకే వాడు అంత స్ట్రాంగ్ గా ఉన్నాడని మ్యాక్స్వెల్ గాడు అంటాడు. అండ్ ఆల్సో మ్యాక్స్వెల్ గాడు కొంచెం ఫైట్ బ్యాక్ కూడా చేసిందంట. అండ్ అటాకర్ కి ఇంజరీ కూడా అయిందంట వాడి అటాక్ వల్ల. బట్ మ్యాక్స్వెల్ గాడు వాడిని చూడలేకపోయిండు. సో మ్యాక్స్వెల్ గాడు ఇట్లా అనడంతో ఆథర్ కి కాయగాడి మీద డౌట్ వస్తుంది, బికాస్ కాయగాడికి ఒక ఇంజరీ ఉంటది కాబట్టి వాడి చేయి మీద. అండ్ ఆల్సో గైస్ మీకు గుర్తుంటే కాయగాడు ముందు వాడి పెట్రోలింగ్ ఏరియాలో లేడు, వాడు ముందు ఎక్కడో ఉన్నాడు. అండ్ ఆథర్ వాడి ఏరియాకి రావడంతో అప్పుడు కాయగాడు ఆథర్ని పిలుచుకుంటూ వచ్చాడు ఆథర్ దగ్గరికి. దాంతో ఆఫ్కోర్స్ ఆథర్కి డౌట్ వస్తుంది కాయగాడి మీద. బట్ ఆథరు మ్యాక్స్వెల్ వాళ్ళకి చెప్పడు కాయగాడి గురించి, అండ్ ఆ హుడీ వేసుకున్న వాడి గురించి కూడా చెప్పడు. అండ్ అట్లా ఆ రాత్రి అయిపోతుంది. బట్ డీసీ మెంబర్స్ కి మ్యాక్స్వెల్ గాడి మీద అటాక్ చేసిన వాడి గురించి తెలీదు. అండ్ కాయగాడికి ఆ హుడీ వేసుకున్న వాడు కూడా దొరకడు. సో దాంతో ఆథరు ఈ కేసు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఆల్సో గైస్ గ్లోరీ ఉంది కదా, తను ఎప్పుడు కూడా తన స్టూడెంట్స్ ని టెన్షన్ లోకి పట్టుకుపోతూ ఉంటుంది యాజ్ ఎ ట్రిప్, సో దట్ స్టూడెంట్స్ కి ఎక్స్పీరియన్స్ రావడానికి. అది కూడా తను స్ట్రాంగ్ డంజన్స్ లోకి పట్టుకుపోతూ ఉంటుంది తన స్టూడెంట్స్ ని. బట్ ఈసారి తను స్టూడెంట్స్ ని ఒక వీక్ డంజన్ లోకి పట్టుకుపోతుంది, ఎందుకంటే కౌన్సిల్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు డంజన్స్ లో వేరే కాంటినెంట్ వాళ్ళు వచ్చారేమో అని. సో అందుకే వాళ్ళు ఎవరిని కూడా డంజన్స్ లోకి పోనేయట్లేదు, వాళ్ళు ట్రిప్స్ ని బ్యాన్ చేసిర్రు. బట్ గ్లోరీ ఒప్పించింది వాళ్ళని సమ్హౌ అట్లీస్ట్ వీక్ డంజన్ లోకి పోతామని. దాంతో వాళ్ళు ఒప్పేసుకున్నారు. అండ్ తర్వాత ఆథర్ అని తెలుసు కొంతసేపు ట్రైనింగ్ చేస్తూ ఉంటారు ట్రైనింగ్ రూమ్ లో. అండ్ తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ అప్పుడెక్కడికి సింథియా వస్తుంది. బట్ సింథియా ఏదో ఫైట్ లోకి వెళ్ళి వచ్చినట్టు ఉంటుంది, అండ్ తనకి ఇంజరీస్ కూడా అయ్యి ఉంటాయి. దాంతో ఆబ్వియస్లీ తెస్సన్ ఆథర్ అడుగుతారు ఏమైందని. బట్ సింథియా అబద్ధం చెప్తుంది, నిన్ను గిల్డ్కి పోయి కొంతసేపు ట్రైనింగ్ చేసిన గిల్డ్ వాళ్ళతో అని అంటది. బట్ అఫ్కోర్స్ ఆథర్ ఇది నమ్మడు. బట్ తను సింథియాని అడగడు నిజం చెప్పని, బికాస్ సింథియా చెప్పాలని అనుకోవట్లేదు కదా, ఇంకేం అడుగుతామని ఆథర్ అనుకుంటాడు. బట్ ఆథర్కి అనిపిస్తుంది సింథియా ఏమో ఇంపార్టెంట్ థింగ్ దాచుందని. అండ్ వేసే మనం బైరన్ అండ్ ఎలియాని చూసాం. అండ్ వీళ్ళిద్దరిని ల్యాన్స్ వేరే మీటింగ్ కి పిలుస్తుంది టు డిస్కస్ అబౌట్ ద క్లాత్. ఆ క్లాత్ బైరంగాడికి దొరికింది కదా డంజన్ లో, దాని గురించి. సో ఆ క్లాత్ ఉంది కదా, అది ఈ కాంటినెంట్ కాదు వేరే కాంటినెంట్. అంత కన్ఫర్మ్ గా ఎట్లా చెప్పగలుగుతున్నారంటే ఆ క్లాత్ మానతో ఇంబ్యూడ్ అయ్యి ఉంది, అంటే ఆ క్లాత్ లో ఏమో స్పెల్ ఉంది. బట్ క్లాత్ చితికిపోవడంతో ఆ స్పెల్ బ్రేక్ అయిపోయింది. అండ్ ఆ క్లాత్ ఒక మానా బీస్ట్ ఫైబర్ తో కంపోజ్ అయ్యింది. అండ్ అట్లాంటి బీస్ట్ ఫైబర్ డెకథన్ లో అసలు లేనే లేదంట, అందుకే వేరే అంత కన్ఫర్మ్ గా చెప్తుంది ఈ క్లాత్ మన కాంటినెంట్ కాదని. అండ్ ఆల్సో ఇక్కడ టైటానిక్ బ్లడ్ బాంబ్స్ అనే మోషన్స్ ఉంటాయి. అండ్ అవి గ్రౌండ్ లో ఉంటాయి. అండ్ అవి టనల్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. అండ్ అవి ఒక ప్యాటర్న్ లో క్రియేట్ చేస్తూ ఉంటాయి టనల్స్ ని. బట్ ఇప్పుడు అవి వాటి ప్యాటర్న్స్ ని మార్చేస్తున్నాయి, అంటే ఎవరో వాటితో అటాక్ చేపిస్తున్నారు. సో అందుకే వేరే ఎలియాకి మిషన్ వేస్తుంది టు ఫైండ్ అవుట్ అసలు వాళ్ళు ఎవరని. బికాస్ ఎలియా దగ్గర సెన్సరీ మ్యాజిక్ ఉంది కాబట్టి తను స్పీడ్ గా కనిపెట్టగలదు కాబట్టి, అందుకే వేరే ఈ మిషన్ ఎలియాకి ఇస్తుంది. అండ్ మిషన్ చాలా డేంజరస్ కదా, సో అందుకే వేరే ఎలియాని ఆగమని అంటది మైకా అనే ల్యాన్స్ వచ్చేంత వరకు. అండ్ తను వచ్చినాక మీ ఇద్దరు కలిసిపోండి మిషన్ కని తను అంటది. బట్ ఎలియా త్వరగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేద్దామని అనుకుంటుంది వితౌట్ ఎనీ టీమ్మేట్స్, ఎందుకంటే పీపుల్ లైఫ్స్ డేంజర్ లో ఉన్నాయి కదా. సో అందుకే ఎలియా త్వరగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేద్దామని అనుకుంటుంది. అండ్ వేరే సైడ్ ఆథర్ అండ్ ఎలిజా కలిపి ట్రైన్ అవుతుంటారు. అండ్ ఆఫ్ కోర్స్ ఎలిజా గాడు ఒక్కట కూడా ల్యాండ్ చేయలేకపోతాడు ఆథర్ మీద. అండ్ అప్పుడే ఎలిజా గాడికి ఏమో అయిపోద్ది. అండ్ వాడు గట్టిగా అరుస్తూ వాడు తల పట్టేసుకుంటాడు. అండ్ ఈవెన్ వాడికి కూడా అర్థం కాదు వాడికి అసలు ఏమవుతుందని. అండ్ ఆథర్ వీడిని మెడికల్ వార్డ్కి పట్టుకుపోదామని అనుకుంటాడు. బట్ ఎలిజా గాడు
వద్దని అంటాడు అండ్ వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు జస్ట్ ఇది ఒక హెడ్కే అని. అండ్ తర్వాత ఇట్లనే కొన్ని డేస్ గడిచిపోతాయి అండ్ ఆథరు అందరితో క్లోజ్ అయిపోతాడు. అతను ప్రతి ఒక్క మూమెంట్ ని కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. బట్ ఎలిజా గాడు ఈ మధ్యగా మంచిగా ఉంటాడు అండ్ వాడు ఆథర్ ని అవాయిడ్ చేస్తూ ఉంటాడు అండ్ వాడు ఆథర్ తో సరిగ్గా మాట్లాడడు కూడా. అంటే వాడు కోపంగా ఉన్నాడు ఆథర్ మీద ఎందుకో మళ్ళా. అండ్ ఆథర్ కి కూడా అర్థమవుతుంది ఎలిజా గాడు తన మీద కోపంగా ఉండడాన్ని. అండ్ గైస్ తర్వాత ఆథర్ టెస్ ని తన ఇంటికి పట్టుకోబోతాడు. ఎందుకంటే టెస్ ని చూసుకోవడానికి అకాడమీలో ఎవరు లేరు కదా. సింథియా ఏమో బయటకు పోయిందంట అండ్ తాత కూడా బిజీగా ఉన్నాడంట. అండ్ ఆథర్ వాళ్ళు రేపే పోతున్నారు కదా డంజన్లోకి ట్రిప్కి. సో పోయే ముందు ఆథర్ తన ఇంటికి పోదామని డిసైడ్ అవుతాడు. అందుకే తను టెస్ట్ను కూడా పట్టుకోబోతాడు. సో అట్లా వీళ్ళందరూ కలిపి కొంతసేపు టైం గడుపుతారు. అండ్ వేరే సైడ్ మనం ఎలియాని చూస్తాం. అతను ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ టనల్స్ లోపలికి పోతూ ఉంటది. అండ్ అప్పుడే తనకి ఒక స్నేక్ కనిపిస్తుంది అండ్ దానికి 2 హెడ్స్ ఉంటాయి. అండ్ ఈ స్నేక్ ఒక టనల్ ని గార్డ్ చేస్తూ ఉంటది. అండ్ టనల్ లోకి వెళ్ళి చాలా లార్జ్ క్వాంటిటీ ఆఫ్ మానా ఎమిట్ అవుతూ ఉంటుంది. అండ్ ఆల్సో ఈ స్నేక్ చాలా స్ట్రాంగే కదా. సో అందుకే ఎలియా ల్యాన్స్ వేరేకి కాల్ వస్తుంది అండ్ ఇక్కడ సిచ్యువేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అండ్ బ్యాకప్ ని పంపిమని అంటది టు ఫైట్ విత్ ద స్నేక్. దాంతో వేరే 50 బ్యాటిల్ మ్యాక్స్ ని పంపిస్తుంది యాజ్ బ్యాకప్ టు ఫైట్ విత్ ద స్నేక్. అండ్ తర్వాత నెక్స్ట్ డే అవుతుంది అండ్ ఆథర్ వాళ్ళు వచ్చేస్తారు డంజన్ దగ్గరికి. అండ్ లూకస్ గాడు అందరి ముందు ఎక్సెల్ దొప్పుతాడు. ముందు నేను ఒక అడ్వెంచరర్ ని అండ్ నేను ఇట్లాంటి డంజన్స్ లోకి చాలా సార్లు పోయినా అని ఎక్సెల్ దొప్పుతుంటాడు. దాంతో ఆథర్ అంటాడు నీ లైసెన్స్ క్యాన్సిల్ చేశారంట కదరా, నాకు ఒక అడ్వెంచరర్ ఫ్రెండ్ చెప్పండి అని చెప్తాడు. దాంతో లూకస్ గడ పరువు మొత్తం పోతుంది. అండ్ తర్వాత వీళ్ళందరూ టెస్ట్ ని చూస్ చేసుకుంటారు యాజ్ ద లీడర్ అండ్ అందరు కలిపి డంజన్ లోకి పోతారు. ఇక దాంతో లూకస్ గడికి మండుతుంది నన్ను నేను చూస్ చేసుకోలేదని యాజ్ ఎ లీడర్ బికాస్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని వాడు అనుకుంటాడు. అండ్ గైస్ మన సిల్వి ఆథర్తో పాటు రాదు డంజన్ లోపలికి, తను ఫారెస్ట్ లో తిరగడానికి పోతుంది. అండ్ తర్వాత మనలో అందరు కలిపి డంజన్లకి పోతారు. అండ్ ఇది ఫస్ట్ టైం కదా స్టూడెంట్స్ ఒక డంజన్ ని చూడడం. సో అందుకే వాళ్ళందరూ కూడా చాలా సర్ప్రైజ్ అయిపోతారు. అండ్ ఆల్సో గైస్ మనోళ్ళు ఓన్లీ 2 ఫ్లోర్స్ కిందకి మాత్రమే పోగలరు బికాస్ కౌన్సిల్ వాళ్ళు అంత దూరం పోవడానికి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి. అండ్ గైస్ ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ లో ఓన్లీ స్నాలర్స్ అనే ఈ క్లాస్ మాన్స్టర్స్ ఉంటాయి. అండ్ అవి చాలా వీక్ మాన్స్టర్స్ కాబట్టి వీళ్ళందరూ అనుకుంటారు వాటిని ఆరామ్సే చంపేయచ్చు అని. సో అట్లా వాళ్ళందరూ లోపలికి పోతుంటారు అండ్ వీళ్ళకి ఒక మాన్స్టర్ కూడా కనిపించదు. సో అట్లా వాళ్ళందరూ రిలాక్స్ అయిపోతారు మాన్స్టర్స్ లేవని. బట్ అప్పుడే వీళ్ళకి మాన్స్టర్స్ కనిపిస్తాయి అండ్ అవి చాలా ఉంటాయి. దాంతో గ్లోరీ స్టూడెంట్స్ అందరికీ చెప్తుంది నా వెనకాల ఉండమని. అతను కొన్ని మాన్స్టర్స్ ని వేసి పడేస్తుంది. అండ్ తర్వాత గ్లోరీ స్టూడెంట్స్ ని తీసుకుని బయటికి వెళ్ళిపోదామని అనుకుంటుంది. బట్ లూకస్ అవలగాడు వింటాడా, వాడు విన్నాడు ఆఫ్ కోర్స్. అండ్ వాడు గ్లోరీతోనే అంటాడు ఈ మాన్స్టర్స్ చాలా వీక్ మాన్స్టర్స్, నువ్వు వరీ అవ్వాల్సిన అవసరం లేదు, స్టూడెంట్స్ వీటిని హ్యాండిల్ చేయగలరు అండ్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా వస్తుందని అంటాడు. దాంతో వేరే స్టూడెంట్స్ కూడా వీటికి సపోర్ట్ చేస్తారు. అండ్ గ్లోరీతో అంటారు మేము ఫైట్ చేసాం టీచర్ అని. దాంతో గ్లోరీగా ఒప్పేసుకుంటది ఏం చేయలేక. అతను అనుకుంటది ఎట్లాగో నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి స్టూడెంట్స్ కి ఏమైనా అయితే నేను చూసుకుంటా అని అనుకుంటది. అతను స్టూడెంట్స్ అందరితో అంటది ఓకే ఇప్పుడు మీరందరూ 2 టీమ్స్ లాగా ఫామ్ అవ్వండి అండ్ మీ లీడర్ ని ఫాలో అవుతూ ఫైట్ చేయండి మాన్స్టర్స్ అని అంటది. సో అట్లా ఆథర్, టెస్ అండ్ లూకస్ అండ్ ఇంకో ఇద్దరు కలిపి టీమ్ ఫామ్ అవుతారు. అండ్ వేరే స్టూడెంట్స్ కూడా ఇట్లనే టీమ్ ఫామ్ అవుతారు. అండ్ తర్వాత ఇంకేముంది అందరూ కూడా ఫైట్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ వీళ్ళు ఎన్ని మాన్స్టర్స్ ని చంపుతున్నా సరే ఈ మాన్స్టర్స్ ఇంకా వస్తూనే ఉంటాయి అండ్ వాటి నెంబర్స్ కూడా అసలు తగ్గవు. దాంతో గ్లోరీ అందరితో చెప్తుంది డంజన్ బయటికి వెళ్ళిపోమని. మళ్ళీ దాంతో స్టూడెంట్స్ అందరూ కూడా వెనక్కి పారిపోతుంటారు. బట్ ఒక స్టూడెంట్ ని మాన్స్టర్స్ పట్టేసుకుంటాయి అండ్ అవి వాటి మీదకి ఎక్కేస్తూ ఉంటాయి. దాంతో ఆథరు ఒక పర్పుల్ విండ్ అటాక్ చేశాడు అండ్ ఆ మాన్స్టర్స్ ని ఎగరగొట్టేశాడు. బట్ దీని వల్ల తన షోల్డర్ డిస్లోకేట్ అయిపోద్ది. బట్ అయినా సరే ఆథర్ పని సేవ్ చేశాడు. బట్ అప్పుడక్కడికి ఇంకా మాన్స్టర్స్ వచ్చేస్తాయి అండ్ ఇవి ఫ్లై కూడా చేయగలుగుతాయి. అండ్ వీటి పేరు క్యూన్ స్నాలర్స్ అంట. అండ్ ఇవి బి క్లాస్ మాన్స్టర్స్ అంటే స్ట్రాంగ్ మాన్స్టర్స్ అని అర్థం. అండ్ ఇవి డంజన్ బాటమ్ ఫ్లోర్ లో ఉంటాయంట. అలాంటివి ఇవి ఫ్లై చేసుకుంటూ ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేసినాయి. దాంతో గ్లోరీ వీటితో ఫైట్ చేస్తూ ఉంటది. తను ఆథర్ కి చెప్తుంది ఎగ్జిట్ ని క్లియర్ చేసి స్టూడెంట్స్ అందరినీ బయటికి పట్టుకోమని. సో యాక్చువల్గా అయితే ఎగ్జిట్ బ్లాక్ అయిపోద్ది, కొన్ని రాక్స్ పడిపోతాయి ఎగ్జిట్ లో, అందుకే ఎగ్జిట్ బ్లాక్ అయిపోద్ది. అండ్ ఆల్సో ఈ క్యూన్స్ కింద ఫ్లోర్ లోకి వెళ్ళి పైకి వస్తున్నాయి కదా, సో బొక్క పెట్టుకొని వస్తున్నాయి ఇవి. దాంతో ఆథర్ ఒక అమ్మాయికి చెప్తాడు టు కవర్ దట్ బొక్క విత్ అవర్ ఎర్త్ మ్యాజిక్. దాంతో అమ్మాయి అట్లనే వేస్తుంది. అండ్ ఇప్పుడు వీళ్ళు ఎగ్జిట్ ని బ్లాక్ చేసిన రాక్స్ ని డిస్ట్రాయ్ చేసి బయటికి పోవాలి. సో అట్లా ఆథర్ ట్రై చేసాడు ఆ రాక్స్ ని డిస్ట్రాయ్ చేయడానికి. బట్ తను ఉన్న రాక్స్ ని డిస్ట్రాయ్ చేస్తే పైనుంచి ఇంకా కొత్త రాక్స్ పడి మళ్ళీ ఎగ్జిట్ బ్లాక్ అయిపోతుంది. అంటే ఒక్కొక్క షాట్ లో రాక్స్ అన్నిటిని డిస్ట్రాయ్ చేయాలి. బట్ ఆథర్ దగ్గర అంత పవర్ఫుల్ స్పెల్ లేదు టు డిస్ట్రాయ్ ద రాక్స్ ఎట్ వన్స్.
బట్ అప్పుడే ఆథర్ కి గుర్తొచ్చింది కర్టిస్ గార్డ్ దగ్గర అంత పవర్ఫుల్ స్పెల్ ఉందని. సో మీకు గుర్తుంటే కర్టిస్ గార్డ్ ఆ పెద్ద అటాక్ తోనే టెస్ మీద అటాక్ చేసింది కదా ముందు ఒకసారి. సో ఆ సేమ్ అటాకే ఆథర్ ఇప్పుడు చేయమని అంటాడు కర్టిస్ గార్డ్ ని. బట్ ఇప్పుడు కర్టిస్ గార్డ్ దగ్గర వాడి లైన్ లేదు కదా. సో యాక్చువల్ గా అయితే ఆ అటాక్ చేయాలంటే లయన్ ది అండ్ కర్టిస్ గార్డ్ మాన కంబైన్ అవ్వాలి, అప్పుడు కర్టిస్ గార్డ్ ఆ పెద్ద అటాక్ చేయగలడు. బట్ ఇప్పుడు లైన్ లేదు కదా ఇక్కడ, సో దాంతో కర్టిస్ గార్డ్ చేయలేడు. బట్ అయినా సరే ఆథర్ కర్టిస్ గార్డ్ తో అంటాడు చేయి నువ్వు అటాక్, నేను నీకు హెల్ప్ చేస్తానని అంటాడు. సో అట్లా ఆథర్ తన మనని కర్టిస్ గార్డ్ కి ట్రాన్స్ఫర్ చేస్తాడు అండ్ అట్లా కర్టిస్ గార్డ్ ఆ పెద్ద అటాక్ చేస్తాడు సక్సెస్ఫుల్లీ. దాంతో ఎగ్జిట్ క్లియర్ అయిపోద్ది అండ్ స్టూడెంట్స్ అందరు కూడా బయటికి పోతుంటారు. అండ్ అప్పుడే టెస్ కి మళ్ళీ పెయిన్ వస్తుంది ఫ్రమ్ హర్ కోర్. దాంతో ఆథర్ తనని బయటికి పట్టుకుపోతుంటాడు. అండ్ గైస్ ఈ క్యూన్ మోషన్స్ ఉన్నాయి కదా అవి గ్లోరీని పుష్ బ్యాక్ చేస్తూ ఉంటాయి. సో యాక్చువల్ అయితే గ్లోరీ ఆ మోషన్స్ కన్నా చాలా స్ట్రాంగ్, బట్ అయినా సరే ఆ మోషన్స్ గ్లోరీని పుష్ బ్యాక్ చేస్తున్నాయి. అందుకే ఆథర్ కి అనిపిస్తుంది దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ హియర్ అని. అండ్ అప్పటికడికి ఇంకో పెద్ద మోన్స్టర్ వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చి రాగానే గ్లోరీ మీద అటాక్ అవుతుంది. దాంతో గ్లోరీ ఇంజర్డ్ అయిపోద్ది. అండ్ తర్వాత ఆ మోన్స్టర్ స్టూడెంట్స్ మీద అటాక్ చేయడానికి వస్తుంది. బట్ మన గ్లోరీ వచ్చి ఆ మోన్స్టర్ ని డిస్ట్రాక్ట్ చేస్తుంది. దాంతో స్టూడెంట్స్ కి ఏం కాదు. బట్ గ్లోరీ ఆ మోన్స్టర్ తో సరిగ్గా ఫైట్ చేయలేకపోతుంది. అంటే గ్లోరీ అటాక్స్ వల్ల ఆ మోన్స్టర్ మీద పెద్ద ఏమీ ఎఫెక్ట్ పడదు. అండ్ ఆథర్ ఇది గమనిస్తాడు. అతనికి అర్థమవుతుంది గ్లోరీ ఒకరితే ఆ మోన్స్టర్ తో ఫైట్ చేయలేదని. దాంతో ఆథర్ టెస్ ని క్లియర్ కి అప్పగిస్తాడు అండ్ తను మోన్స్టర్ తో ఫైట్ చేయడానికి పోతాడు విత్ ఫైర్ మ్యాజిక్. అండ్ ఇది క్లియర్ కర్టిస్ అండ్ గ్లోరీ చూస్తారు. అండ్ అఫ్కోర్స్ వాళ్ళు షాక్ అయిపోతారు ఆథర్ ట్రై ఎలిమెంటల్ మేగ్ అని. బట్ ఆథర్ ఇంకో ఎలిమెంట్ ని కూడా యూజ్ చేయాలని తెలిస్తే వీళ్ళందరూ ఇంకెంత షాక్ అవుతారో ఊహించండి. అండ్ తర్వాత ఆథర్ ఒక పెద్ద అటాక్ చేస్తాడు యూజింగ్ ఫైర్ అండ్ విండ్ మ్యాజిక్. దాంతో మోషర్ది పని అయిపోద్ది. బట్ దీనివల్ల ఆథర్ది ఇంకో షోల్డర్ కూడా డిస్లోకేట్ అయిపోద్ది. బట్ ఎట్లోకట్లా వాళ్ళు మోషర్ని డిప్యూట్ చేశారు కదా. సో దాంతో ఆథర్ అండ్ గ్లోరీ డంజన్ బయటికి పోతుంటారు. బట్ అప్పుడే ఆ మోషర్ పాకుంటూ ఆథర్ వాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది అండ్ అది దాని గోరుతో ఆథర్ లెగ్ ని స్టాబ్ వేస్తుంది. అండ్ తర్వాత ఆ మోషర్ సెల్ఫ్ డిస్ట్రక్ట్ అయిపోద్ది. దాంట్లో డంజన్ అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోద్ది అండ్ ఆథర్ కింద పడిపోతూ ఉంటాడు. బట్ గ్లోరీ తప్పించేసుకుంటుంది. అండ్ గైస్ ఆథర్ తన విండ్ మ్యాజిక్ ని యూజ్ చేసుకుని తను పడుతున్న స్పీడ్ ని తగ్గించుకుంటూ కింద పడతాడు. దాంతో ఆథర్ కి ఇంకా ఎక్కువ ఇంజరీస్ అవ్వవు. అండ్ ఆల్సో కింద పడ్డాక సిల్వియాది బీస్ట్ విల్ ఉంది కదా అది ఆథర్ ని హీల్ చేస్తుంది. ఏదో ఆథర్ లేచి తిరిగేంత హీల్ చేస్తుంది. సో అట్లా ఆథర్ తిరుగుతూ ఆలోచిస్తుంటాడు పైకి ఎట్లా పోవాలా అని. అండ్ అప్పుడే ఆథర్ కి వాటర్ సౌండ్ వినిపిస్తుంది. దాంతో ఆథర్ అక్కడికి పోతాడు అండ్ అక్కడ వాటర్ ఫాల్ ఉంటుంది. అండ్ ఆ వాటర్ ఫాల్ కి వేరే సైడ్ పోతాడు ఆథర్. అండ్ అక్కడ చాలా డెడ్ బాడీస్ ఉంటాయి. అండ్ అప్పుడే ఆథర్ కి ఎవరితో దగ్గు వినిపిస్తుంది అండ్ ఆ పర్సన్ ఎవరో మాట్లాడతారు కూడా. అండ్ దాంతో ఆథర్ ఆ వాయిస్ దగ్గరికి పోతాడు. అండ్ ఆ పర్సన్ ఎవరో తెలుసా గైస్ మన ఎలియా. అండ్ తను ఇప్పుడు చనిపోయే స్టేజ్ లో ఉంటది. అండ్ తనకి తన కళ్ళు కూడా ఉండవు, ఎవడో పీకేశాడు. అండ్ దీంతో ఆథర్ చాలా షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఎలియా ఒక ల్యాన్స్ కదా అండ్ తను ఒక వైట్ కోట్ స్టేజ్ లో ఉంది అంటే తను చాలా స్ట్రాంగ్ అని అర్థం. అంటే ఎలియానే ఇట్లా ఎవడో చేశాడని ఆథర్ చాలా షాక్ అయిపోతాడు. అండ్ తర్వాత ఆథర్ ఎలియాకి చెప్తాడు నేను ఆథర్ని, నువ్వు నన్ను అకాడమీలో చూసావు కదా నన్ను చూస్తే నీకు మీ తమ్ముడు గుర్తొస్తాడని చెప్పినావు కదా వాడినా నేనని అంటాడు. దాంతో ఎలియా ఆథర్ని గుర్తుపడుతుంది. అండ్ తర్వాత ఆథర్ ఎలియాని హీల్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ ఎలియా ఆథర్తో అంటది నువ్వు నన్ను హీల్ చేసే లాభం లేదు, నువ్వు నన్ను సేవ్ చేయలేవని అంటది. అండ్ ఆథర్కి ఒక డౌట్ కూడా వస్తుంది లైక్ ఎలియా ఇప్పటి వరకు ఎట్లా బ్రతుకుందని ఈ సిచ్యువేషన్ లో. దాంతో ఎలియా అంటది వాడు నన్ను ఇప్పటి వరకు బ్రతికి ఉంచిండు యాజ్ ఎ రివెంజ్ లాగా జస్ట్ బికాస్ నేను వాడి మీద చేయి వేసినందుకని అంటది. అండ్ ఎలియా ఒక స్టోన్ ఇస్తుంది ఆథర్ కి. అండ్ తర్వాత ఎలియా చూపిస్తుంది ఆథర్ కి అసలు ఇక్కడ ఏమైందని. సో యాక్చువల్గా అయితే ఆ స్నేక్ ని ఎలియా అండ్ మిగతా 50 మేక్స్ కలిపి డిప్యూట్ చేస్తారు. అండ్ దాన్ని డిప్యూట్ చేసినాక వాళ్ళు ఆ టనల్లోకి పోతారు. ఏ టనల్ అయితే ఈ స్నేక్ గాడ్ వేసిందో ఆ టనల్లోకి. అండ్ అక్కడ ఒకడు ఉంటాడు. అండ్ వాడు ఇన్స్టెంట్లీ సగం మంది మేక్స్ ని వేసి పడేస్తాడు. అండ్ మిగతా వాళ్ళకి వాడు 2 చాయిసెస్ ఇస్తాడు. ఒకటి వీడితో ఫైట్ చేసి చావడం ఆర్ లేదా ఒకరినొకరు చంపుకొని ఎవరొకరు బ్రతకడం. బట్ మన వాళ్ళు వీడి మీద అటాక్ చేస్తారు. బట్ వీడు ఇన్స్టెంట్లీ అందరినీ వేసి పడేస్తూ ఉంటాడు. బట్ అప్పుడే మన ఎలియా వీడిని కొడుతుంది తన వైన్ తో. దాంతో వాడికి చాలా కోపం వస్తుంది. అండ్ వాడు ఎలియాని స్టాబ్ వేసాడు ఒక థింగ్ తో. అంతని టార్చర్ చేస్తాడు. అంత నా కళ్ళు 2 కూడా పీకేస్తాడు. అంత నా కాళ్ళు కూడా పీకేస్తాడు. అండ్ ఇట్లనే వాడు వేరే మేక్స్ ని కూడా చంపేస్తాడు. బట్ వాడు ఎలియాని చంపడు యాజ్ ఎ రివెంజ్ వాడిని కొట్టినందుకు. సో ఇదంతా చూసినాక ఆథర్ కి వామిటింగ్ వచ్చేస్తుంది. అండ్ తర్వాత ఎలియా ఏడేస్తుంది కూడా. దాంతో ఆథర్ తనని హ్యాక్ చేసుకుంటాడు. అతన్ని కన్సోల్ చేస్తాడు. అండ్ అట్లా ఎలియా చనిపోతుంది. అండ్ తర్వాత ఆథర్ అందరికి టెంపరీ సమాధిలో కడతాడు. అండ్ ఆథర్ ఎలియాది లాకర్ తీసుకుంటాడు. అండ్ తన బాడీని ఐస్ తో ఫ్రీజ్ చేస్తాడు. తర్వాత కౌన్సిల్ వాళ్ళు వచ్చి వీళ్ళ అందరి బాడీస్ ని రికవర్ చేయడానికి. అండ్ అఫ్ కోర్స్ ఆథర్ చాలా సాడ్ గా ఫీల్ అవుతూ ఉంటాడు నేను ఏం చేయలేకపోయినానని.
అండ్ ఆథర్ ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి డిసైడ్ అవుతాడు. బికాస్ వార్ రాబోతుంది కదా, తన వారిని సేవ్ చేయాలంటే ఆథర్ స్ట్రాంగ్ అవ్వాలి కదా, అందుకే ఆథర్ అట్లా అనుకుంటాడు స్ట్రాంగ్ అవ్వాలని. అండ్ తర్వాత ఆథర్ డంజన్ బయటికి వచ్చేస్తాడు విత్ ద హెల్ప్ ఆఫ్ సిల్వి. అండ్ తను డైరెక్ట్ గా తన ఇంటికి వెళ్ళిపోతాడు. అండ్ అఫ్ కోర్స్ ఆథర్ ఇంకా చాలా సాడ్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. అండ్ తను ఏడిసాడు కూడా రేగడ్ ముందు. అండ్ నెక్స్ట్ డే ఆథర్ సింథియా దగ్గరికి పోతాడు. అండ్ ఆథర్ ఏమి చెప్పాడు, జస్ట్ ఎలియాది లాకర్ చూపిస్తాడు సింథియాకి. దాంతో సింథియాకి అర్థమైపోద్ది ఎలియా చనిపోయిందని. అండ్ సింథియా అనుకుంటది ఇట్లా అయ్యిందంటే వాళ్ళు వచ్చేసిందని అర్థమని అనుకుంటది. అండ్ తను ఆథర్ని అడుగుతుంది, నువ్వు ఎలియాని చంపినవన్నీ చూసినావా అని. బట్ ఆథర్ నో అని అంటాడు. దాంతో సింథియా ఈ విషయం గురించి కౌన్సిల్కి రిపోర్ట్ చేయడానికి పోతుంది. అతను ఆథర్తో అంటది, ఈ విషయం మర్చిపో ఆథర్, నువ్వేగా ఇన్వాల్వ్ కాకు, ఇప్పటి నుంచి ఈ విషయము కౌన్సిల్ అండ్ లాన్సెస్ వాళ్ళు చూసుకుంటారని అంటది. అండ్ గ్యాస్ తర్వాత ఆథర్ తన ఫ్యామిలీతో షాపింగ్కి పోతాడు. బట్ ఈ లేడీ షాపింగ్లో ఆథర్కి ఇంట్రెస్ట్ ఉండదు. దాంతో ఆథర్ ట్రైనింగ్ మెటీరియల్స్ కొనడానికి ఒక స్టోర్కి పోదామని అనుకుంటాడు. దాంతో తబిత ఆథర్కి ఒక మంచి స్టోర్ గురించి చెప్తుంది. అండ్ అక్కడికి పోయి కొనుక్కోమని అంటది. దాంతో ఆథర్ సిల్విని ఇక్కడే వదిలేసి పోతాడు స్టోర్ దగ్గరికి. అండ్ ఈ స్టోర్ చూడడానికి చాలా ఓల్డ్ గా ఉంటది. అండ్ ఒక స్టోర్ లాగానే ఉండదు. అండ్ అప్పుడే ఒక ముసలుడు ఆథర్ని అడుక్కుంటాడు. దాంతో ఆథర్ వాడికి ఒక సిల్వర్ కాయిన్ ఇచ్చేసాడు. బట్ యాక్చువల్గా అయితే తను ఒక బ్రాంజ్ కాయిన్ ఇద్దామని అనుకుంటాడు. బట్ అప్పుడు లోపే ఆ ముసలుడు సిల్వర్ కాయిన్ తీసుకుని మాయమైపోతాడు. దాంతో ఆథర్ ఇక ఏం చేయలేక స్టోర్ లోపలికి పోతాడు. అని స్టోర్ ఓనరు ఆ ముసలుడే. దాంతో ఆథర్ తన కాయిన్ ని తిరిగి ఇవ్వమని అడుగుతాడు. బట్ ముసలుడు కాయిన్ ఇవ్వడు. అండ్ వాడు కాయిన్ కి బదులు స్టోర్లోకి వెళ్ళి ఏదో ఒకటి తీసుకోమని అంటాడు. దాంతో ఆథర్ చూస్తాడు స్టోర్ అంతా ఇక ఏదో ఒకటి థింగ్ తీసుకోవడానికి. అండ్ అప్పుడే ఆథర్ కి ఒక క్యాట్ కనిపిస్తుంది. అనేది కొంచెం స్ట్రేంజ్ గా ఉంటది. అండ్ అది ఆథర్ నే చూస్తుంటది. అండ్ తర్వాత ఆథర్ థింగ్స్ ని చూస్తుంటాడు. బట్ తనకి ఏ థింగ్ కూడా నచ్చదు. అండ్ అప్పుడు అక్కడికి సిల్వి వస్తుంది. అండ్ సిల్విని చూసి ఆ ముసలుడు షాక్ అయిపోతాడు. అండ్ వాడు సిల్వినే చూస్తూ ఉంటాడు. అండ్ తర్వాత ఆ ముసలుడు ఆథర్ కి ఒక ఆర్బ్ ఇస్తాడు. అండ్ వాడు ఆథర్ ని స్టోర్ బయటికి తోసేస్తాడు. అండ్ అప్పుడు కూడా ఆ క్యాట్ ఆథర్ నే చూస్తూ ఉంటది స్ట్రేంజ్ గా. అండ్ తర్వాత ఆథర్ మళ్ళీ లేడీస్ దగ్గరికి వెళ్ళిపోతాడు. సో యాక్చువల్గా అయితే తప్పితే ఉంది కదా, తను ఆ స్టోర్ గురించి ఏమని చెప్తుంది. తను ఏమని చెప్తుంది అంటే ఆ స్టోర్ చాలా పెద్దగా ఉంటది, పాష్గా ఉంటది. అండ్ చాలా మంది పీపుల్ దాంట్లో తిరుగుతూ ఉంటారని చెప్తుంది. బట్ ఆథర్ అంటాడు తబితతో అంత సీన్ లేదు, అది ఓల్డ్ స్టోరు అని అంటాడు. దాంతో తబిత ఆథర్ని పట్టుకోబోతుంది తను చెప్పిన స్టోర్ దగ్గరికి. అండ్ అది నిజంగానే చాలా పెద్దగా ఉంటుంది అండ్ పాష్గా ఉంటుంది. దాంతో ఆథర్ చాలా షాక్ అయిపోతాడు. అండ్ గైస్ వేరే మనం లూకస్ గాన్ని అండ్ ఆ హుడీ వేసుకున్నవన్నీ చూస్తాం. అండ్ వాడు ఎవడో తెలుసా గైస్, చార్ల్స్ గాడు. ఒకసారి ఆథర్ వాడి ప్యాంటు కిందకి లాగేసింది కదా, వాడే వీడు. అండ్ చార్ల్స్ గాడు ఒక కల్ట్ లో జాయిన్ అయ్యి ఉంటాడు. అండ్ వాడు లూకస్ గాన్ని ఇక్కడికి పట్టుకోవచ్చాడు లీడర్ గాడితో కలిపేయడానికి. అండ్ ఈ కల్ట్ లో చాలా మంది ఉంటారు. అండ్ ఆ లీడర్ గాడు ఒక మాస్క్ పెట్టుకుని ఉంటాడు. అండ్ ఈ లీడర్ గాడు లూకస్ గారిని వీడి కల్ట్ లో జాయిన్ అవ్వమని అడుగుతాడు. బట్ లూకస్ గాడు జాయిన్ అవ్వడానికి రాలేదు, జస్ట్ చూడడానికి వచ్చిందంట వాడు. అండ్ లూకస్ గాడు అడుగుతాడు లీడర్ గారిని, మీ కల్ట్ ఏంది అసలు, మీరు అసలు ఏం చేయడానికి ట్రై చేస్తున్నారు, అండ్ మీరు స్టూడెంట్స్ కి డ్రగ్స్ ఇచ్చి ఎందుకు వాళ్ళతో అట్లా చేస్తున్నారని అడుగుతాడు లూకస్ గాడు. దాంతో లీడర్ గాడు అంటాడు, నాకు ఒక ప్లాన్ ఉంది అండ్ ఆ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేయాలంటే నాకు కొంతమంది క్యాపబుల్ మేక్స్ కావాలి. అండ్ దాంట్లో లూకస్ నువ్వు అక్కడివి. అండ్ ఆల్సో లీడర్ గాడు అంటాడు, ఈ కల్ట్ ఆర్ గ్రూప్ లో అందరూ కూడా డిస్సాటిస్ఫైడ్ నోబుల్ స్టూడెంట్సే ఉన్నారు. అండ్ వీళ్ళందరూ కూడా ఎందుకు డిస్సాటిస్ఫైడ్ గా ఉన్నారు, ఎందుకంటే సరస్ అకాడమీలోకి పీజన్స్, పూర్ పీపుల్, ఎల్స్ అండ్ డ్వర్స్ వస్తున్నారు కదా. అండ్ వీళ్ళకి సంబంధించి సైరస్ అకాడమీలోకి ఓన్లీ ప్యూరెస్ట్ నోబెల్స్ రావాలంట వీళ్ళలాగా. అంత చిన్న దానికి ఈ అవలగలందరూ కూడా ఈ గ్రూప్ లో జాయిన్ అయ్యారు. సో దీంతో లూకస్ గడికి సంబంధం లేదు, వాడికి అసలు ఫరకే పడదు నోబెల్స్ వచ్చినా పూర్ పీపుల్ వచ్చిన సైరస్ అకాడమీకి. అండ్ లూకస్ గడికి సంబంధించి పూర్ పీపుల్ అందరూ కూడా వీకే అంట. సో వాడికి అందుకే ఫరక్ పడదు సైరస్ అకాడమీకి ఎవరు వస్తున్నారని. అండ్ ఇంత చిన్న రీజన్ కోసం నేను మీ గ్రూప్ లో జాయిన్ అవ్వను అండ్ నీ కమెంట్స్ ని ఫాలో అవ్వడని లూకస్ గడు అంటాడు. దాంతో లీడర్ గడు అంటాడు, లూకస్ నీకు సంబంధించి పూర్ పీపుల్ అందరూ కూడా వీకే కదా, బట్ నీ ఫ్రెండ్ ఆథర్ దాన్ని రాంగ్ అని ప్రూవ్ చేయలేదా. అండ్ లూకస్ నువ్వు స్ట్రాంగ్ అవ్వచ్చు, బట్ నువ్వు ఆథర్ అంతా స్ట్రాంగ్ కాదు. ఆథర్ నిన్ను అసలు సీరియస్ గానే తీసుకోవట్లేదు అండ్ ఆథర్ అసలు ట్రై చేయట్లేదు నిన్ను సీరియస్ గా తీసుకోవడానికి. అండ్ ఆ విషయం నీకు తెలుసు కదా అని లీడర్ గాడు లూకస్ గాడితో అంటాడు. దాంతో లూకస్ గాడికి కోపం వస్తుంది. అండ్ వాడు అడుగుతాడు, ఎవడరా నువ్వు, అసలు నీకేం కావాలని అడుగుతాడు. దాంతో లీడర్ గాడు అంటాడు, నేను ఈ ల్యాండ్ ని జస్ట్ బెటర్ చేయడానికి వచ్చాను అంతే. అండ్ నేను త్వరలో సైరస్ అకాడమీ మీద అటాక్ చేయబోతున్నాను. అండ్ అప్పుడు 3 రేసెస్ మధ్య ఉన్న బాండ్ విరిగిపోద్ది. అండ్ అప్పుడు నేను సింథియాని కూడా బిజీగా ఉంచుతాను విత్ ద కౌన్సిల్. సో తను రాలేదు నేను సైరస్ అకాడమీ మీద అటాక్ చేసినప్పుడు. అండ్ లూకస్ నీ హెల్ప్ నాకు కావాలి కొన్ని లూజన్స్ ని హ్యాండిల్ చేయడానికి, అంటే ఆథర్ని హ్యాండిల్ చేయడానికి ఈ లూకస్ అవలాడు కావాలి. అండ్ ఆథర్ని మాత్రమే కాదు డీసీ మెంబర్స్ ని కూడా హ్యాండిల్ చేయమని లీడర్ గాడు లూకస్ గడికి చెప్తాడు. బట్ లూకస్ గాడు అంత స్ట్రాంగ్ కాదు కదా టు హ్యాండిల్ ఆథర్ అండ్ డీసీ మెంబర్స్. సో అందుకే లీడర్ గాడు లూకస్ గడికి పవర్ ఇస్తాడు, అదే డ్రగ్ ఇస్తాడు టు ఇంక్రీస్ ద పవర్ ఆఫ్ లూకస్ జస్ట్ లైక్ ఆ దుబ్బోడ్ లాగా. అండ్ ఆల్సో లీడర్ గాడు ఒక అడ్వైస్ కూడా ఇస్తాడు లూకస్ గడికి, టెస్ట్ మీద అటాక్ చేయమని ఫస్ట్, బికాస్ అప్పుడు ఆథర్ సీరియస్ అవుతాడు కదా. అండ్ ఈ
లూకస్ అవలగడికి కూడా అదే కావాలి కదా ఆథర్ సీరియస్ అవ్వడం. సో అందుకే వాడు ఫస్ట్ టెస్ మీద అటాక్ చేద్దామని అనుకుంటాడు. అండ్ వేరే సైడ్ ఆథర్ ఎలిజా గారిని కలవడానికి వస్తాడు. అండ్ ఎలిజా గారు అఫ్కోర్స్ హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆథర్ బ్రతికి ఉన్నాడని. అండ్ తర్వాత ఆథర్ ఎలిజా గారికి చెప్తాడు డీసీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళి చెప్పమని, నేను బ్రతికే ఉన్నామని అని చెప్పమని చెప్తాడు. బికాస్ ఆథర్ కి ఇప్పుడు అంత ఓపిక లేదు వాళ్ళందరి క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇవ్వడానికి. అందుకే ఆథర్ ఎలిజా గారికి చెప్తాడు అట్లా చెప్పమని. అండ్ తర్వాత ఆథర్ ట్రైనింగ్ రూమ్ లోకి పోతాడు. అండ్ టెస్ ఇక్కడ డిస్ట్రాక్షన్ చేస్తుంటది. అంటే తను తన బీస్ట్ కోర్ ని కంట్రోల్ చేయలేకపోతుంటది. సో తను అన్నిటిని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటది. అండ్ వేరే సైడ్ తాత టెస్ ని ఆపుతూ ఉంటాడు. అంటే టెస్ తను చుట్టేసుకుంటది తన వైన్స్ లో. అండ్ ఇట్లా తను టెన్షన్ లోకి వెళ్ళి వచ్చినప్పటి నుంచే అవుతుందంట. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే టెస్ ది బీస్ట్ ఫీల్డ్ తన బాడీకి అగ్రెన్స్ గా ఫైట్ చేస్తుంది. ఎందుకో మళ్ళీ మేబీ ఐల్డర్బర్డ్ గైడెన్ డిఫరెంట్ అనుకుంటా. అండ్ అప్పుడే ఆథర్ చేయికి ఉన్న రింగ్ గ్లో అవుతుంది. అండ్ అప్పుడే టెస్ ది వైన్స్ ఉన్నాయి కదా అవి ఆథర్ మీద అటాక్ వేస్తాయి ఎందుకో మళ్ళీ. దాంతో ఆథర్ కంటిన్యూస్ గా డాజ్ అవుతుంటాడు. బట్ వైన్స్ మాత్రం అటాక్ చేయడం ఆపవు. దాంతో ఆథర్ కంటిన్యూస్ గా డాజ్ అవుతూ ఉంటాడు. అండ్ అప్పుడే ఆ ముసలుడు ఇచ్చిన ఆర్మ్ ఉంది కదా అది ఆటోమేటిక్ గా టెస్ దగ్గరికి వెళ్ళిపోద్ది. అండ్ అది టెస్ బాడీలోకి వెళ్ళిపోద్ది. దాంతో టెస్ మళ్ళీ నార్మల్ అయిపోద్ది. అండ్ అప్పుడే టెస్ కాన్షియస్ లోకి వస్తుంది. అండ్ తను ఆథర్ని హక్ చేసుకుంటది బికాస్ ఆథర్ బ్రతికి వచ్చింది కదా. అండ్ తర్వాత టెస్ ని హాస్పిటల్ కి పట్టుకోబోతారు వీళ్ళిద్దరు. అండ్ డాక్టర్స్ చెక్ చేసి ఉంటారు టెస్ ని. అండ్ అప్పుడే ఆథర్ ఆలోచిస్తూ ఉంటాడు ఆర్బో ఆటోమేటిక్ ఎట్లా వెళ్ళింది టెస్ దగ్గరికి అండ్ టెస్ బాడీలోకి వెళ్ళిపోయింది అది. అండ్ అసలు ఆర్బో ఏంటి అసలు, నేను మళ్ళీ ఆ ముసలాన్ని కలవాలని ఆథర్ అనుకుంటాడు. అండ్ తర్వాత డాక్టర్ వచ్చి తాతకి చెప్తాడు టెస్ కి ఏం ప్రాబ్లం లేదు, షీ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్ నౌ. బట్ టెస్ ది కోర్ ఉంది కదా అది యాక్చువల్గా అయితే లైట్ ఆరెంజ్ స్టేజ్ లో ఉండాలి బికాస్ తను మన ఆథర్ కన్నా వీక్ కదా. బట్ నో టెస్ ది కోర్ ఇప్పుడు ఇనిషియల్ సిల్వర్ కోర్ లో ఉంది. అంటే తను డైరెక్ట్ గా ఆరెంజ్ స్టేజ్ నుంచి సిల్వర్ స్టేజ్ కి వచ్చేసింది. అంటే తను 3 స్టేజెస్ ని దాటేసింది. దాంతో ఆథర్ అండ్ తాత చాలా షాక్ అయిపోతారు. అండ్ నాకు తెలిసి ఇట్లా ఆర్బలనే అయి ఉంటది. అండ్ ఈ ఇష్యూ అయిపోయినాక తర్వాత ఆథర్ తాతనే అడుగుతాడు అసలు ఈ ల్యాన్సెస్ ఎవరు, వాళ్ళు ఎందుకు అంత స్ట్రాంగ్ ఉన్నారు, వాళ్ళు అంత స్ట్రాంగ్ అయితే ఎందుకు వాళ్ళు ఈ కాంటినెంట్ ని రూల్ చేయట్లేదు, వాళ్ళు తలుచుకుంటే వాళ్ళు ఆరామ్సే 3 కింగ్డమ్స్ యొక్క కింగ్స్ ని లేపేసి వాళ్ళు కింగ్స్ అయిపోవచ్చు కదా, వాళ్ళు ఎందుకు అట్లా చేయట్లేదని ఆథర్ అడుగుతాడు తాతని. దాంతో తాత అంటాడు ఆథర్ ఇప్పుడు నేను నీకు చెప్పబోయేది టాప్ సీక్రెట్, నువ్వు బయట ఎవరికి చెప్పొద్దు అని చెప్తాడు. అండ్ తాత ఆథర్ ని అడుగుతాడు నువ్వు డీటెయిల్స్ ని నమ్ముతావా అని. అండ్ తర్వాత తాత స్టోరీని స్టార్ట్ చేస్తాడు. అండ్ తను అంటాడు డ్యూరింగ్ ద బీస్ట్ ఎరా, అంటే అప్పుడు హ్యూమన్స్ కి డ్వార్స్ కి అండ్ ఎల్ఫ్స్ కి మ్యాజిక్ రాదు, అంటే అప్పుడు బీస్ట్లు సుపీరియర్ క్రియేచర్స్ అనమాట. అందుకే ఈ ఎరాకి బీస్ట్ ఎరా అని పేరు పెట్టారు. అండ్ అప్పుడు హ్యూమన్స్ ఎల్ఫ్స్ అండ్ డ్వార్స్ కలిసి ఉండేవారు కాదు. అండ్ అట్లానే వాళ్ళు ఎనిమిస్ కూడా కాదు, జస్ట్ వాళ్ళు ఎవరి ట్రైబ్తో వాళ్ళు కలిసి ఉండేవారు అంతే. బట్ 3 ట్రైబ్స్ కూడా ట్రేడింగ్ కోసం కలుసుకునేవాళ్ళు అండ్ ట్రేడింగ్ చేసుకునేవాళ్ళు. అంటే వీళ్ళకి కావాల్సిన థింగ్స్ వాళ్ళు ఇచ్చేవారు, వాళ్ళకి కావాల్సిన థింగ్స్ వీళ్ళు ఇచ్చేవాళ్ళు, అట్లా ట్రేడింగ్ చేసుకునే వాళ్ళు. సో అట్లా వీళ్ళు కలిసి లేకపోయినా సరే మంచిగానే ఉండేవాళ్ళు కొట్టుకోకుండా పీస్ఫుల్ గా. బట్ బీస్ట్లు ఉన్నాయి కదా అవి ఈ 3 ట్రైబ్స్ మీద అటాక్ చేస్తూ ఉండేవి అండ్ హంట్ చేస్తూ ఉండేవి. సో అట్లా కొన్ని ఇయర్స్ గడిచిపోతాయి అండ్ ఈ 3 ట్రైబ్స్ లో చాలా మంది పీపుల్ చనిపోతారు. అండ్ అప్పుడే స్కైలోకి వెళ్ళి ఒక డీటీ వస్తుంది. అతను 3 ఫ్యామిలీస్ కి ఫ్రమ్ హ్యూమన్స్ ఎల్ఫ్స్ అండ్ డ్వార్స్ తను 2 రింగ్స్ ఇస్తుంది ఒక్కొక్క ఫ్యామిలీకి. అలా 3 ఫ్యామిలీసే ఇప్పుడు రాయల్ ఫ్యామిలీస్ అయినాయి అండ్ కాంటినెంట్ ని రూల్ చేస్తున్నాయి. సో బ్యాక్ టు ద స్టోరీ, ఆ రింగ్స్ ఉన్నాయి కదా అవి కింగ్స్ కోసం కావు. ఆ రింగ్స్ ని కింగ్స్ వాళ్ళ మోస్ట్ లాయల్ పీపుల్స్ కి ఇవ్వాలి, అది కూడా ఒక సోల్ ఓత్ అండ్ నైట్నింగ్ సెరమనీలో. అంటే ఆ రింగ్స్ దొరికిన పీపుల్ కింగ్స్ కి ప్రామిస్ చేయాలి మేము లాయల్ గా ఉంటామని అండ్ బిట్రే చేయమని. సో ఆ రింగ్ వల్ల అఫ్ కోర్స్ ఆ రింగ్స్ వేసుకున్న పీపుల్ చాలా స్ట్రాంగ్ అయిపోతారు అండ్ వాళ్ళని లాన్సెస్ అని పిలుస్తారు. అండ్ వాళ్ళకి మ్యాజిక్ కూడా యూజ్ చేయడం వచ్చేస్తుంది. దాంతో 3 కింగ్స్ లాన్సెస్ కి చెప్తారు మీరు మీ నాలెడ్జ్ ని వేరే పీపుల్ తో కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా మ్యాజిక్ నేర్పేయండి అండ్ వాళ్ళని కూడా స్ట్రాంగ్ చేయండి అని చెప్తారు. దాంతో లాన్సెస్ అట్లనే చేస్తారు. సో అట్లా మిగతా వాళ్ళందరికీ కూడా మ్యాజిక్ వచ్చేస్తుంది అండ్ అఫ్ కోర్స్ వాళ్ళు కూడా స్ట్రాంగ్ అయిపోతారు. సో అట్లా హ్యూమన్స్ ఎల్ఫ్స్ అండ్ డాట్స్ కలిపి బీస్ట్ మీద అటాక్ చేస్తారు అండ్ వాటిని వెళ్ళగొట్టేస్తారు. దాంతో బీస్ట్లు అన్ని కూడా ఫారెస్ట్ లోకి వెళ్ళిపోతాయి. దాన్నే ఇప్పుడు బీస్ట్ క్లియర్స్ ఫారెస్ట్ అని పిలుస్తున్నారు. అండ్ ఇట్లా ఒక న్యూ ఎరా స్టార్ట్ అవుతుంది. అండ్ అప్పుడు 3 ట్రైబ్స్ కూడా పీస్ఫుల్ గా ఉంటాయి. బట్ ఇప్పుడు కూడా 3 ట్రైబ్స్ కలిసి ఉండవు. హ్యూమన్స్ ఏమో వెస్ట్ సైడ్ వెళ్ళిపోతారు, ఎల్ఫ్స్ ఏమో నార్త్ సైడ్ వెళ్ళిపోతారు అండ్ డాట్స్ ఏమో సౌత్ సైడ్ కి వెళ్ళిపోతారు. సో అట్లా 3 ట్రైబ్స్ పీస్ఫుల్ గా ఉంటాయి కొన్ని ఇయర్స్ వరకు. బట్ తర్వాత 3 ట్రైబ్స్ కూడా గ్రీడీ అయిపోతాయి. దాంతో ఇంకేముంది వార్స్ స్టార్ట్ అవుతాయి బిట్వీన్ ద 3 కింగ్డమ్స్. అప్పుడు లాన్సెస్ లేరా అంటే ఉన్నారు. బట్ అప్పుడు లాన్సెస్ గురించి ఎవరికి తెలియదు బికాస్ కింగ్స్ సీక్రెట్ గా మెయింటైన్ చేసేవారు లాన్సెస్ గురించి. అండ్ లాన్సెస్ గురించి పీపుల్ కి తెలియనిచ్చే వాళ్ళు కాదు కింగ్స్ అండ్ రాయల్ ఫ్యామిలీస్. అండ్ లాన్సెస్ గురించి ఎందుకు సీక్రెట్ గా ఉంచేవాళ్ళు, ఎందుకంటే పీపుల్ కి తెలిస్తే ఆ రింగ్స్ గురించి కొంతమంది పీపుల్ గ్రీడీ అయ్యి దుబ్బడానికి ట్రై చేస్తారు కదా రింగ్స్ ని. అండ్ అప్పుడు మొత్తం కాంటినెంటే లోపల నుంచి విరిగిపోతుంటది కదా సివిల్ వార్ తో. అందుకే కింగ్స్ లాన్సెస్ గురించి సీక్రెట్ గా ఉంచేవారు. అండ్ ఇప్పుడు వేరే కాంటినెంట్ ఉందని తెలిసినాక అప్పుడు 3 కింగ్డమ్స్ మళ్ళీ యూనిఫై అయ్యి
అండ్ లాన్సెస్ గురించి పబ్లిక్ కి చెప్పినారు అండ్ చూపించినారు సో దట్ పీపుల్ భయపడకూడదని. సో ఇంత పెద్ద సీక్రెట్ తాత ఆథర్కి చెప్పినాడంతే తాత ఆథర్ని ఎంతగానో నమ్ముతున్నాడో చూడండి. అండ్ అప్పుడే తాత ఇంకొక విషయం కూడా చెప్తాడు, అదేంటంటే మన సిల్వి ఒక డేటీ అంట. దాంతో ఆథర్ అంటాడు నిజంగానేనా అని. అండ్ అఫ్కోర్స్ ఇది నిజమే, సిల్వి ఒక డేటీనే. అండ్ ఆల్సో తాత అంటాడు ఆర్థర్ నీది అండ్ సిల్విది బాండింగ్ ఒక కోఇన్సిడెన్స్ అయితే అసలు కాదు, వరల్డ్ చేంజ్ అవుతుంది అండ్ మీ ఇద్దరు దీంట్లో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతున్నారు, సో అందుకే మీ ఇద్దరు రెడీగా ఉండాలని తాత అంటాడు. ఆ తర్వాత ఆథర్ ఆ ఆర్పిచ్చిన ముసడి స్టోర్ దగ్గరికి పోతాడు. బట్ అక్కడ అసలు స్టోరీ ఉండదు ఇప్పుడు. బట్ అప్పుడే ఆథర్కి ఆ సేమ్ ఆర్బ్ కనిపిస్తుంది ఒక గల్లీలో అండ్ దానికి ఒక నోట్ కూడా అటాచ్ అయ్యి ఉంటుంది. దాన్ని ఆథర్ చదువుతాడు అండ్ దాంట్లో ఏమైనా ఉంటుందో తెలుసా, నీకు మొత్తం స్టోరీ తెలుసుకోవాలని ఉంటే రేపు మధ్యాహ్నం వెస్ట్ టెలిపోర్టేషన్ గేట్ దగ్గరికి రా అని ఉంటుంది. దాంతో ఆథర్ అఫ్కోర్స్ ఫుల్గా రెడీ అయిపోతాడు. అండ్ గైస్ అప్పుడే ఆథర్కి తన పాస్ట్ లైఫ్ మెమరీ ఒకటి గుర్తొస్తుంది. సో యాక్చువల్గా అయితే పాస్ట్ లైఫ్ లో మినిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఆథర్ని అడుగుతాడు ఒక ఆమెని చంపేయమని ఫర్ ద సేక్ ఆఫ్ ది కింగ్డమ్. అతను ఎవరో మనకి చూపారు అని అప్పుడే ఆథర్ అనుకుంటాడు ఆ మెమరీ ఇప్పుడు నాకు ఎందుకో గుర్తొచ్చిందని. ఆ తర్వాత ఆథర్ వెస్ట్ టెలిపోర్టేషన్ గేట్ దగ్గరికి వచ్చేస్తాడు. బట్ ఇక్కడ ఒక ఎల్ఫ్ గార్డ్ ఉంటాడు. సో యాక్చువల్గా అయితే ఈ గేట్ లోపలికి పోతే డైరెక్ట్ గా ఎల్ఫ్ కింగ్డమ్ కి వెళ్ళిపోవచ్చు, అంటే గేటు ఎల్ఫ్ వాళ్ళదన్నమాట, అందుకే ఎల్ఫ్ గార్డ్ ఉన్నాడు ఇక్కడ. అండ్ వాడు ఆథర్ని వెరిఫికేషన్ అడుగుతాడు ఈ గేట్ లోపలికి పంపించడానికి ఆథర్ని. బట్ ఆథర్ దగ్గర వెరిఫికేషన్ థింగ్ లేదు. దాంతో ఆథర్ తాత ఇచ్చిన కంపాస్ చూపిస్తాడు అండ్ దాని మీద రాయల్ ఫ్యామిలీ సింబల్ ఉంటుంది కదా, దాంతో గాడు ఆథర్ని పంపించేశాడు గేట్ లోపలికి. బట్ ఆ గేట్ లోపలికి వెళ్ళంగానే ఆథర్ని ఎవరో లాగేస్తారు వేరే డైమెన్షన్ కి ఆర్ వేరే ఏరియాలోకి. అండ్ ఇక్కడ ఆథర్ మీద చాలా మ్యాజికల్ ప్రెజర్ పడుతుంది. అండ్ అప్పుడే సిల్వి ఫస్ట్ టైం భయపడుతుంది ఆ మ్యాజిక్ ని సెన్స్ చేసి. దాంతో ఆథర్ అనుకుంటాడు ఎవరిది మ్యాజిక్ అని. అండ్ అప్పుడే ఆథర్ కి ఆ క్యాట్ కనిపిస్తుంది, స్టోర్ ఉన్న సేమ్ క్యాట్ కనిపిస్తుంది. దాంతో ఆథర్ ఆ క్యాట్ ని అడుగుతాడు అసలు నువ్వు ఎవరని. దాంతో ఆ క్యాట్ హ్యూమన్ లాగా ట్రాన్స్ఫార్మ్ అయిపోద్ది అండ్ వీడి పేరు విన్స్డమ్ అండ్ వీడొక డైటీ అంట జస్ట్ లైక్ మన సిల్వి లాగా. అండ్ వేరే సైడ్ మనం సింథియానే చూస్తాం. అతను మీటింగ్ లో ఉంటుంది విత్ ద కౌన్సిల్ అంటే కింగ్స్ అండ్ క్వీన్స్ అనమాట. అండ్ మీటింగ్ ఎందుకంటే ఇలా చనిపోయింది కదా అందుకు. అండ్ మీటింగ్ అయిపోయినాక సింథియా ఎక్కడికో వెళ్తూ ఉంటుంది ఇన్ ద ఫారెస్ట్. అండ్ అప్పుడే సింథియా మీద ఎవరో అటాక్ చేస్తారు. దాంతో అఫ్కోర్స్ సింథియాకి ఇంజరీ అవుతుంది. బట్ తర్వాత సింథియా అండ్ ఏవియర్ కలిపి అటాకర్స్ ని వేసి పడేస్తారు. అండ్ గైస్ వీళ్ళ మీద సేమ్ సింబల్స్ ఉంటాయి. బట్ గైస్ వీళ్ళు కల్ట్ మెంబర్స్ కాదు, వీళ్ళు వేరే కాంటినెంట్ వాళ్ళు. అన్న కల్ట్ లీడర్ ఉన్నాడు కదా వాడు కూడా వేరే కాంటినెంట్ వాడే. సో అందరినీ వేసి పడేసాక సింథియా ఒకరిని ఇంటర్వ్యూ చేస్తుంది. అండ్ వాడు ఎట్లా మాట్లాడతాడంటే వాడికి సింథియా తెలిసినట్టే వాడు మాట్లాడతాడు. అండ్ ఆల్సో వాడు అంటాడు నువ్వు ఇక్కడ మంచిగానే బ్రతుకుతున్నావు సింథియా, నేను అందరు మంచిగానే ట్రీట్ చేస్తున్నారని అంటాడు. దాంతో సింథియా వాడిని అడుగుతుంది వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో చెప్పు అని అడుగుతుంది. దానికి వాడు అంటాడు నేను ఒక ట్రైటర్ కి ఏమీ చెప్పను, బట్ ఒక్క థింగ్ మాత్రం చెప్తాను, వాళ్ళు వాళ్ళ ఫార్మర్ స్ట్రెంత్ ని రీగైన్ చేసుకుంటున్నారు మళ్ళీ. ఇప్పుడు ఈ కాంటినెంట్ కి ఎక్కువ టైం లేదు, మాకు ఈ కాంటినెంట్ అంతా కూడా స్పైస్ ఉన్నారు, ఇంకా ఫ్యూ ఇయర్స్ లో వార్ స్టార్ట్ అయిపోతుంది, అప్పటి వరకు మీ అందరూ మంచిగా బ్రతికి ఉండనని అంటాడు. బట్ అప్పుడే సింథియా వాడిని లేపేస్తుంది. అండ్ తర్వాత సింథియా తన ఇంజరీని హీల్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ అప్పుడే మనకి తన బ్యాక్ మీద సింబల్స్ కనిపిస్తాయి సేమ్ సింబల్స్. అండ్ గైస్ ఎస్ సింథియా వేరే కాంటినెంట్ నుంచి వచ్చింది అండ్ షీ ఈజ్ ఎ స్పై. అండ్ తర్వాత తెలుస్తుంది ఈ విషయం గురించి ఇంకా డీటెయిల్ గా, అప్పుడు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ గైస్ ఈ వీడియోని ఇక్కడ ఇంకా ముగించేద్దాం. మీకు ఈ వీడియో నచ్చిందంటే ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ త్వరగా ఫినిష్ చేయండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి, వాళ్ళతో కూడా లైక్ కొట్టండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కంపల్గా ఫాలో అవ్వండి మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాయ్స్.